అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో మా అమ్మ చేతి వంట అంటే అలసంద వడ చేస్తోందండి. మీరు చూస్తున్నారుగా. సో, ఫస్ట్‌గా దీన్ని అలసంద పప్పు నానేసుకొని, దాన్ని మనం రోకలి లేదా రుబ్బుగుండు సహాయంతో రుబ్బేస్తామండి. మనం చేసినట్టు కాదు, పల్లెటూరులో మనం రోల్‌ని యూజ్ చేసి చేస్తాం. రోట్లో వేసి రుబ్బుగుండుతో మనం రుబ్బి అది తీస్తాము. ఆ క్లిప్ నేను తీయలేదు. ఎందుకంటే నేను వెళ్ళేలోగానే మా అమ్మ అది చేసి పెట్టేసింది. సో, వడ కాల్చేటప్పుడు చూడండి, కట్టెల పొయ్యి మీద ఎంత బాగా మనం అంటే చిన్నప్పుడు చూసేవాళ్ళు. ఎవరన్నా ఇప్పుడు పల్లెటూరుకి వెళ్తే ఒక పక్కేమో మా నాన్నకు వేడి నీళ్లు పెట్టింది. ఓ పక్కేమో వంట చేస్తూ ఉంది. నా కోసం అంటే నేను వెళ్ళాను. సడెన్‌గా ఊరెళ్ళాల్సొచ్చింది, వెళ్ళాను. సో, వచ్చాను అని చెప్తూనే అంటే తను ఆల్రెడీ అలసంద పప్పు నానేసేసి రెడీగా రుబ్బి పెట్టేసినది. సో, చూస్తూ ఉన్నాను. అసలు కట్టెల పొయ్యి మీద వంట చేసి తిని ఎన్ని రోజులైందో. మా అమ్మ అలా చేస్తూ ఉంటే నాకైతే భలే అనిపించింది. ఇది మీకు కూడా షేర్ చేసేయాలని చూస్తున్నా. సో, ఇలా చూడండి ఇప్పుడు ఆయిల్‌లో వేసి వడలు కాల్చి ఇందులో వేసేస్తున్నారు. దీంట్లో ఏమేమేస్తారంటే అలసంద పప్పు, పచ్చి అలసంద పప్పు లేదా ఎండు అలసంద పప్పు నానేసి, సో, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ అన్నీ వేసి, అల్లం వేసి రుబ్బేస్తారండి. మసాలా వడ అంటాం కదా! ఆ టైప్‌లో ఉంటది. చూడండి మా అమ్మ ఎంత బాగా కట్టెల పొయ్యి మీద నిజంగా ఆ టేస్టే వేరండి కట్టెల పొయ్యితో చేస్తే. ఏమైనా నేచురలే. మనకి ఇంట్లో ఇక్కడ గ్యాస్‌లు ఇవి వాడేది ఇది. సో, మనకు పల్లెటూరులో బాగా చూస్తూ ఉంటాం. ఇది చూడండి, ఒక ఆ కమ్మి ఉంది గదా! అది గొడుగు కమ్మి తీసుకొని కాలకుండా ఎంత బాగా సపోర్టివ్ చేస్తుందో, తర్వాత జల్లెడ గంటె తీసుకొని దాంతో వేయడం. మా అమ్మ చేత్తోనే తట్టి అలా వేసేస్తుంది. నాకైతే భలే అనిపించిందండి. చాలా రోజుల తర్వాత వడ అయితే నేను భలే టేస్ట్ చేసేసాను. చాలా బావుంటాయి. అంటే ఇంట్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు పచ్చి అలసందలతో గానీ, ఎండు అలసందలతో కానీ ఇవి మేము చేసుకుంటూ ఉంటాం. సో, దీంట్లో 2 రకాలనేది చేస్తామండి మేము. ఒకటి నార్మల్ మసాలా వడ. ఇంకోటేంటంటే రుబ్బేటప్పుడే సెపరేట్‌గా కొంచెం బెల్లం వేసి రుబ్బేస్తారు లాస్ట్‌లో. అలా ఎందుకు అంటే మా నాన్నకు అలా తీపి వడలు అంటే చాలా ఇష్టం. తీపి వడలు చేస్తే ఇక్కడ చూడండి 2 వేరైటీలున్నాయి. ఇటు కొంచెం ఉంది. అటు కొంచెం బ్లాక్‌గా ఉండేదుంది. అది బెల్లం వేసి చేసినదండి తీపి వడ. చూడు మా అమ్మ ఎంత సింపుల్‌గా అలా చేత్తోనే తట్టి వేసేస్తుందో. మనమైతే కింద పెట్టి ఏదో తట్టి వేస్తాం. మా అమ్మ చూడు జస్ట్ చేత్తో అలా అనుకోని అలా వేసేస్తుంది. ఎంత ఫాస్ట్‌గా కూడా వేసేస్తుందో. నాకైతే మా అమ్మకు బాగా వంటలొచ్చండి. బాగా చేస్తది. సో, సూపరసలు. నేనైతే బాగా ఎంజాయ్ చేశా. ఇంక మా నాన్న కోసం కొంచెం ఎందుకంటే ఆయన కొంచెం తీపి వడ అంటే బాగా ఇష్టపడతారు. ఇప్పుడు తీపి వడలే వేస్తుంది. కొంచెం నల్లగా కాలుతున్నాయి చూడండి, అవన్నీ బెల్లం చేసిన వడలు. ఇలా గూడా చేయొచ్చు. మీరు గూడా ఒకసారి చేసేయండి. నార్మల్ వడ చేయొచ్చు. సో, బెల్లం వేసి చేసినవి గూడా చేయొచ్చు. నాకైతే ఫుల్ హ్యాపీ అండి నేను.